వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. నందమూరి కళ్యాణ్ రామ్ తిరిగి పటాస్తో అద్భుతమైన కంబ్యాక్ లభించింది. కానీ ఆ తర్వాత చేసిన సినిమాలేవి ఆశించిన విజయాన్ని మాత్రం ఇవ్వలేకపోయాయి. తర్వాత తన నిర్మాణంలో వచ్చిన కిక్ 2 కూడా భారీ నష్టాలను మిగిలించగా, పూరితో చేసిన సినిమా కో ప్రొడ్యూస్ చేసినా కానీ ఆ సినిమా కూడా దాదాపుగా నష్టాలను మిగిలించింది. కాగా 2 సినిమాలతో కళ్యాణ్ రామ్ కి దాదాపు 20 కోట్ల దాకా నష్టం వచ్చిందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ తో భారీ ప్రాజెక్ట్ ను మొదలుపెట్టిన కళ్యాణ్ రామ్ కి మొత్తం మీద ఇప్పటి వరకు 30 కోట్ల దాకా టేబుల్ ప్రాఫిట్ కన్ఫర్మ్ అయిందని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఇక ఆడియో రైట్స్, శాటిలైట్ రైట్స్ మరియు ఇతర రైట్స్ తో కలిపి దాదాపు 20 కోట్ల దాకా యాడ్ అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నారు. దాంతో 2 సినిమాలతో 20 కోట్లు కోల్పోయిన కళ్యాణ్ రామ్ కి ఒక్క సినిమాతోనే 50 కోట్ల దాకా టేబుల్ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉందని, ఆ ఘనత ఎన్టీఆర్ కే చెల్లుతుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.